మూవీ స్టార్టింగ్స్‌లో మనకి చూపిస్తారు. ఒక మెడిసిన్ తయారు చేయబడుతుందనమాట. ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత ఎలాంటి అమ్మాయి అయినా సరే అందంగా మారిపోతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా తను మారిపోతుందనమాట. చూస్తూనే 1 ఇయర్ కల్లా ఆ మెడిసిన్ అనేది చాలా ఫేమస్ అయిపోతుంది. అందరూ అది వాడుతూ ఉంటారు ప్రతి ఒక్క అమ్మాయిలు. కానీ దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి 2 ఇయర్స్ తర్వాత బయటపడతాయన్నమాట. ఇది వాడిన ప్రతి ఒక్క అమ్మాయి అనేది మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అంతేకాక తను చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతుందనమాట. వాళ్ళ యొక్క ఆలోచన శక్తి అనేది వెళ్ళిపోతుందనమాట. వాళ్ళు అసలుకి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేనంతగా మారిపోతారు వాళ్ళు. చూస్తూనే ఇంకా ఈ యొక్క వైరస్ అనేది ఎలా మారిపోతుందంటే, ఈ అమ్మాయిలు ఉండి ఏ అబ్బాయినైతే కిస్ చేస్తారో వాళ్ళు ఉండి అమ్మాయిలుగా మారిపోతారనమాట. అంటే ఒక జాంబీ వైరస్గా మారిపోతుంది. ఈ వైరస్కి వాళ్ళు పెట్టిన పేరు బ్యూటిఫుల్ గర్ల్స్ వైరస్ అని పేరు పెడతారు. ఈ వైరస్ వచ్చిన అమ్మాయిలు ఏ అబ్బాయినైతే కిస్ చేస్తారో వాళ్ళు ఉండి ఒక అమ్మాయిగా మారిపోతారన్నమాట. అబ్బాయిలు కూడా బ్యూటిఫుల్ అమ్మాయిలుగా మారిపోతారు. ఈ వైరస్ వచ్చిన అమ్మాయిలందరూ కిస్ చేయాలన్న ఆలోచన అనేది బాగా పెరుగుతూ పోతుందన్నమాట. వాళ్ళకే తెలియకుండా వాళ్ళు కిస్ చేసేస్తూ ఉంటారు. ఎలా అంటే జాంబీస్ ఎలా బైట్ చేస్తాయో అలా వాళ్ళు కూడా ఇంకా జాంబీస్గా మారిపోతారన్నమాట. కిస్ చేస్తూ పోతూ ఉంటారు కనిపించిన అబ్బాయిలందరినీ. ఇంకా వాళ్ళు కిస్ చేసిన వాళ్ళందరూ అమ్మాయిలుగా మారిపోతూ ఉంటారు. ఇక్కడనేమో మన హీరో కేని చూపిస్తారు. తనకి వాళ్ళ ఫాదర్ కాల్ చేసి పిలుస్తారనమాట. ఈ వైరస్ చూసు అంతా మొత్తం వల్ల స్ప్రెడ్ అయిపోతుందనమాట. మన కే ఉండి ఎలాగో ఒకలాగా తన ఫ్రెండ్తో కలిసి తప్పించుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ డాడీ ఉండి ఒక అమ్మాయిని చైర్కి కట్టేసి ఉండి ఉంటాడు. తను ఉండి చెప్తాడు, మీ అన్నయ్య ఒక అమ్మాయిని కిస్ చేశాడు, సో తను కూడా అమ్మాయిగా మారిపోయాడని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడనమాట. కానీ మన హీరోకి ఉండి అసలుకి నమ్మడు. తను ఉండి టెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ వాళ్ళ డాడీ ఉండి చెప్తాడు, నేను ఆల్రెడీ చెక్ చేశాను, తను అమ్మాయిగా మారిపోయాడని చెప్పేసి చెప్తాడు. అంతలోనే వాళ్ళ బ్రదర్ ఉండేసి వాళ్ళ డాడీని కూడా కిస్ చేస్తాడనమాట. కిస్ చేసరికి వాళ్ళ డాడీ చూసిన ఒక బ్యూటిఫుల్ అమ్మాయిగా మారిపోతాడు. ఇంకా అది చూసేసరికి మనకి ఇంకా తన ఫ్రెండ్స్ షాక్ అయిపోతారనమాట. వాళ్ళ డాడీ ఇంకా కేని తన ఫ్రెండ్ని కిస్ చేయడానికి వస్తూ ఉంటారు. అంతలోనే ఇంకా నుంచి పారిపోతాడు కే ఇంకా తన ఫ్రెండ్. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అబ్బాయిలు ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే, ఇంకా ఈ వైరస్ నుంచి తప్పించుకోవడం కుదరదు, ఇంకా అమ్మాయిల్ని కిస్ చేయడం లేదు కాబట్టి మనం కూడా కిస్ చేయించుకొని మనం కూడా అమ్మాయిలుగా మారిపోతాం అని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు ఉండి అమ్మాయిలుగా మారిపోతూ ఉంటారనమాట. అది చూసేసరికి మన హీరో ఇంకా తన ఫ్రెండ్ ఉండి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎలాగైనా సరే నుంచి ఏదైనా మాల్కి వెళ్ళిపోదాం తప్పించుకొని అని చెప్పేసి సర్వైవల్ అవ్వడానికి అని చెప్పేసి వాళ్ళు ఉండి డిసైడ్ అవుతారు. కానీ వాళ్ళ చుట్టూ అమ్మాయిలే ఉంటారనమాట. వాళ్ళు తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండి ఉండదు. ఇంకా అది చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తాడు, నీకోసం నా ప్రాణాలని త్యాగం చేసేస్తాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు నన్ను కిస్ చేసే టైంలో నువ్వు ఈ నుంచి పారిపో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తాడు. ఇంకా మన హీరో ఫ్రెండ్ ఉండి తను వెళ్తాడనమాట అమ్మాయిల గుంపు దగ్గరికి. తను అమ్మాయిలందరినీ తన వైపు పిలుస్తాడు హీరో తప్పించుకోవాలని చెప్పేసి. ఇక్కడ అమ్మాయిలందరూ తన దగ్గరకు వస్తారు. ఇక్కడ హీరో ఫ్రెండ్ ఉండి చిన్నప్పటి నుంచి సింగిల్గానే ఉండి ఉంటాడనమాట. తను ఇంతవరకు ఏ అమ్మాయిని కిస్ చేసి ఉంటాడు, ముందైనా సరే కిస్ చేసి చనిపోతానని చెప్పేసి తనుండి వెళ్తాడనమాట. ఇక్కడ హీరో అదే ఛాన్స్గా తీసుకొని నుంచి పారిపోతాడు. ఒక మాల్కి వెళ్ళి అక్కడనే ఉంటాడనమాట. ఇంకా 1 ఇయర్ గడిచిపోతుంది. తను అక్కడనే తింటూ అదే తన ఇల్లుగా ఉండిపోతాడు. ఎప్పుడైనా తనకి ఫుడ్ ఏదైనా అవసరం వచ్చినప్పుడు అమ్మాయిగా వేషం వేసుకొని తను బయటకు వచ్చేసి తనకు కావాల్సిన ఫుడ్ తీసుకొని వెళ్తాడంట. ఇదే క్రమంలో ఒక అమ్మాయి ఉండి తనని చూస్తుంది. ఇంకా తనని ఫాలో చేస్తూ తన ఇంటి దాకా వస్తుంది. తనపై అటాక్ చేయబోతూ ఉంటుంది. అంతలోనే ఇంకలకెంచి ఒక అబ్బాయి వచ్చేసి అనే అబ్బాయి వచ్చేసి తనని కొట్టి మన హీరోని కేని కాపాడుతాడనమాట. దాంతోపాటు ఇంకో అమ్మాయి కూడా ఉండి ఉంటుంది షౌకి. తను కూడా ఇన్ఫెక్ట్ అయిన అమ్మాయే కానీ తనకి మాత్రం కిస్ చేయాలన్న ఆలోచన మాత్రం అస్సలు ఉండి ఉంటుంది అనమాట. తను ఇన్ఫెక్ట్ అయినా కానీ. సో ఉండి చెప్తుంటాడు కే తోటి, తన వల్ల ఎలాగైనా సరే యాంటీడోట్ తయారు చేయవచ్చు. ఇక్కడ కొంతమంది సర్వైవల్ అయిన వాళ్ళు కొంతమంది డాక్టర్స్తో కలిసి ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేశారంట. అక్కడ యాంటీడోట్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. మనం ఎలాగైనా సరే ఆడికి వెళ్తే
మనము ఈ అమ్మాయిని వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఎలాగైనా తనతో యాంటీడోట్ తయారు చేస్తారు, మనం తప్పించుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి లీ ఉండి కేతో ఉండి చెప్తూ ఉంటాడు. ఇంకా చివరికి కే కూడా ఒప్పుకుంటాడు వాళ్ళతో పాటు రావటానికి. ఇంకా కే ఉండి తన కార్ దగ్గరికి వెళ్తాడు. సంవత్సరం నుంచి ఆ కార్ అలాగే ఉంటుంది. కానీ కార్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ అమ్మాయిలు ఉండి వాళ్ళని చుట్టుముట్టేస్తారు. కానీ లీ ఉండి వాళ్ళందరినీ చంపేసి ఆ నుంచి బయలుదేరుతారనమాట. ఆ నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళు ఉండి ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళ కారెంట ఒక స్కూటీ పైన ఒక అబ్బాయి ఉండి స్కూల్ అమ్మాయిలాగా డ్రెస్అప్ చేసుకుని ఒక అబ్బాయి ఉండి వాళ్ళ వెంట ఫాలో అవుతూ ఉంటాడు. ఇక్కడ లీ ఉండి వాళ్ళని ఒక సర్వైవల్ క్యాంపింగ్లోకి తీసుకొని వెళ్తాడనమాట. అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఉండి అమ్మాయిలాగా వేషం వేసుకొని అమ్మాయిలలో కలిసిపోయి వాళ్ళు ఉండి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అవన్నీ దొంగతనం చేసుకొచ్చుకొని తింటూ సర్వైవల్ అవుతూ ఉంటారనమాట. అమ్మాయిల నుంచి తప్పించుకుంటూ వాళ్ళు సర్వైవల్ అవ్వటానికి ఏమన్నా చేస్తారు, దొంగతనమైన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట. ఇక్కడ లీ ఉండి తనతో పాటు షౌకీని కూడా తీసుకొని వస్తాడు. షౌకీకి తనుండి తన నోటికి ఒక తాళం వేస్తాడనమాట. ఆ తాళం అనేది మన కే ఉండి ఏదో ఒకలాగా మన షౌకీ ఎప్పుడు తీసుకోవాలనిపించినా అప్పుడు తీసుకునేలాగా తనుండి ఆ దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తాడు. ఇక్కడ తర్వాత వాళ్ళు ఉండి ఆ క్యాంపింగ్కి వెళ్తారు. క్యాంపింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ షౌకీని తీసుకొని లీ ఉండి తన గ్యాంగ్తో కలిసి తనుండి బయట ఫుడ్ కోసం వెతకడానికని వెళ్తారు వాళ్ళు అందరూ కలిసి. కానీ కే మాత్రం అదే క్యాంపింగ్లో ఉండి ఉంటాడు. తనతో పాటు ఆ గ్రూప్ మెంబర్ ఇంకో అతను కూడా మన కేతో పాటే ఉండి ఉంటాడు తనకి హెల్ప్గా. కానీ షౌకి ఉండి ఇన్ఫెక్ట్ అయిన అమ్మాయి కాదని తెలిసి తనుండి ఇంకో గ్రూప్కి కాల్ చేసేసి తనుండి చెప్తాడనమాట. ఇలా ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు లీ, తను ఇన్ఫెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఆ విషయం వినేసరికి మన కే ఉండి ఆ అబ్బాయిని కొట్టి ఆ నుంచి వెంటనే మన కేకి ఇంకా షౌకీకి విషయం చెప్పడానికి షౌకీని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి ఆ నుంచి బయలుదేరుతాడనమాట. కానీ అంతలోనే చాలా లేట్ అవుతుందనమాట. ఇంకో గ్రూప్ వచ్చేసి మన కే టీంతో గొడవ పెట్టుకుంటుంది అనమాట. వాళ్ళ మధ్యలో ఫైట్ జరుగుతుంది. మన కే టీం మెంబర్స్ చాలా మంది గాయపడతారు. ఇంకా షౌకీని తన నుండి బంధిస్తాడంట. బంధించి ఇంకా తనతో పాటు తీసుకొని పోబోతుంటాడు. కానీ మన షౌకీ ఉండి ఎంతో తెలివిగా తను ఉండి తప్పించుకుంటుంది అనమాట. తన నోటుకున్న మాస్క్ని తీసేసి ఆ రౌడీని కిస్ చేస్తుంది. కిస్ చేసేసరికి ఆ రౌడీ ఉండి ఇంకా అమ్మాయిగా మారిపోతాడు. అంతలోనే అమ్మాయిల గ్యాంగ్ ఉండి ఇంకా వాళ్ళని చుట్టుముట్టేస్తుంది అనమాట. ఇంకా నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తారు మన షౌకీ, లీ ఇంకా కే. ఎంతో కష్టంగా ఇంకా నుంచి తప్పించుకుంటారనమాట. ఎంతో కష్టంగా ఆ నుంచి తప్పించుకున్న తర్వాత మన లీని చాలా మంది అమ్మాయిలు అప్పటికే కిస్ చేసి ఉండి ఉంటారు. ఇంకా తను అమ్మాయిగా మారిపోతూ ఉంటాడు. తను కూడా ఇన్ఫెక్ట్ అయి ఉండి ఉంటాడు. ఇంకా ఎంతో సాడ్గా మన షౌకీ ఇంకా కే ఉండి మన లీకి వీడుకోలు చెప్తారు. తనని ఆనే వదిలేస్తారు. ఇంకా కే ఇంకా షౌకీ ఉండి ఇద్దరు బయలుదేరుతారు ఆ డాక్టర్స్ ఉన్న క్యాంపింగ్ దగ్గరికి వెళ్ళటానికి. ఇంకా చివరికి అక్కడికి వెళ్తారంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్వరు ఉండరు. అది తాళం వేసి ఉండి ఉంటుంది. వాళ్ళు ట్రై చేస్తారంట ఎవరైనా ఉన్నారేమో పిలవటానికి, కానీ ఎవ్వరు ఉండి ఉండరు. అక్కడ ఇంకా అమ్మాయిల గుంపు చేరుతూ ఉంటుంది. చేరుతూ ఉండేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అంతలోనే అటు నుంచి ఆ టీం యొక్క లీడర్ చైన్ వస్తాడనమాట. వచ్చేసి ఇంకా వాళ్ళని ఆ అమ్మాయిల గుంపు నుంచి జాంబీస్ నుంచి కాపాడి ఇంకా మన షౌకీని కేని తీసుకొని చైన్ ఉండి ఆ క్యాంపింగ్లోకి తీసుకొని వెళ్తాడనమాట. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మన కే ఉండి గమనిస్తాడు. ఒక రూమ్లో చిన్న చిన్న పిల్లలు ఉండి ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు మీరు ఈ పిల్లల్ని అని చెప్పేసి కే ఉండి అడుగుతాడు చైన్ని. చైన్ ఉండి చెప్తూ ఉంటాడు, మేము ఈ క్యాంపింగ్కి దగ్గరలోనే వీళ్ళని చూసాము, మేము వీళ్ళని కాపాడడం జరిగిందని చెప్పేసి చైన్ ఉండి చెప్తాడు. ఇంకా తర్వాత మన షౌని చెక్ చేసిన డాక్టర్స్ ఉండి చెప్తారు, షౌ యొక్క బ్రెయిన్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, దీని ద్వారానే తను ఇన్ఫెక్ట్ అవ్వలేదు, తన నుంచి మనము యాంటీడోట్ తయారు చేయవచ్చు కానీ కొంచెం మొత్తంలోనే వస్తుంది, కానీ దీని ద్వారా షౌకి చనిపోతుంది అని చెప్పేసి చెప్తారనమాట డాక్టర్స్. అదంతా వినేసరికి మన కేకి డౌట్ వస్తుందనమాట. వీళ్ళందరూ దొంగల్లా ఉన్నారు, షౌకీని చంపేయాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి తనకి అర్థమవుతుంది. ఆ నుంచి షౌకీని తీసుకొని పారిపోవడానికి ట్రై చేస్తాడు, కానీ తను పారిపోలేకపోతాడనమాట. ఇంకా షౌకీ లాంటి ఇంకా కొంతమంది అమ్మాయిల్ని వాళ్ళు బంధించి ఉండడం చూస్తాడు. చూసేసరికి ఇంకా తనకు అర్థమవుతుంది వీళ్ళు దొంగలని చెప్పేసి తనకి అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి ఇంకా తను ఏం చేయాలో అర్థం కాదు. అంతలోని చైన్ వచ్చేసి మన కేని కొట్టి ఆ నుంచి తీసుకొని వెళ్తాడు. షౌకీని ఆ రూమ్లో బంధించేసి ఆ మిగతా అమ్మాయిలతో పాటు. ఇక్కడ తర్వాత కేతో ఉండి బ్లాక్మెయిల్ చేస్తాడనమాట.
నువ్వు షౌకీని ఒప్పించాల్సిందే అని చెప్పేసి తనని బెదిరించి నువ్వు షౌకీని ఒప్పించమని చెప్పేసి చెప్తాడు. ఇంకా కే ఉండి చేసేది ఏం లేక షౌకీ దగ్గరికి వెళ్ళేసి నువ్వు దీనికి ఒప్పుకో అని చెప్పేసి కే ఉండి చెప్తాడు. కే మాటలు వినేసరికి తనకి చాలా కోపం వస్తుంది షౌకీకి. కానీ కే ఉండి సైగ చేసి చెప్తాడనమాట షౌకీకి, నువ్వు ఎలాగైనా సరే మిగతా అమ్మాయిలకు కూడా ఆ నోటికున్న తాళం ఎలా తీయాలో వాళ్ళకి నేర్పించు అని చెప్పేసి సైగ చేసి చెప్తాడు. షౌకీకి అర్థమవుతుంది. ఇంకా తర్వాత డాక్టర్స్ వాళ్ళందరూ ఉండి వాళ్ళని చెకప్కి తీసుకొని వెళ్తారు. వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ డ్రెస్ ఇచ్చేసి ఇంకా వాళ్ళ నోటికి తాళం వేసేసి తీసుకొని వెళ్తారు. కానీ మన షౌకీ ఉండి వాళ్ళందరికీ నోటికి తాళం తీయడం నేర్పించి ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ ఉండి వాళ్ళ నోటికున్న తాళం తీసేసుకొని అక్కడ ఉన్న డాక్టర్స్ని కిస్ చేస్తారు. ఇక్కడనేమో కే ఉండి అక్కడ బయట ఉన్న అమ్మాయిలందరినీ తను రిలీజ్ చేస్తాడనమాట. వాళ్ళందరూ ఇన్ఫెక్ట్ అయిన అమ్మాయిలందరూ ఇంకా లోపలికి వచ్చేస్తుంటారు క్యాంపింగ్ లోపలికి. అంతేకాక ఆ క్యాంపింగ్లో ఉన్న చిన్నపిల్లలు వచ్చేసి ఆ ఇన్ఫెక్ట్ అవ్వని అమ్మాయిల పిల్లలై ఉండి ఉంటారనమాట. ఇంకా ఆ అమ్మాయిలని ఆ పిల్లల్ని అందరినీ బయటికి పంపించేస్తాడు మన షౌకీ ఇంకా కే కలిసి. వాళ్ళందరిని బయటికి పంపిస్తారు. ఇదంతా చూసేసరికి చైన్కి చాలా కోపం వచ్చేసి ఇంకా కేని చంపేయబోతూ ఉంటాడు. కానీ మన షౌకీ ఉండి అడ్డుపడుతుంది. ఇంకా చైన్ని కిస్ చేస్తుంది. కానీ అంతలోనే చైన్ ఉండి మన షౌకీని పొడి చేస్తాడనమాట. ఇంకా అది చూసేసరికి మన షౌకీకి ఇంకా కేకి అర్థమవుతుంది ఇంకా షౌకీ బతకదని చెప్పేసి. ఇంకా షౌకీ కే ఉండి డిసైడ్ అవుతారు ఆ ప్లేస్ని ఎలాగైనా డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి. వాళ్ళు ఇద్దరు కలిసి ఇంకా అక్కడ ఉన్న ఒక వైర్ని పట్టుకుంటారనమాట. వాళ్ళు ఇద్దరు కలిసి ఇంకా కే ఇంకా షౌకీ ఆనే కిస్ చేసుకుంటారు. అక్కడ మిగిలిన అమ్మాయిలు ఉండి బయటకు వస్తారనమాట. ఆ వైరస్ నుంచి ఇన్ఫెక్ట్ కానీ అమ్మాయిలు ఉండి వాళ్ళ పిల్లల్ని తీసుకొని బయటికి వచ్చేస్తారు. ఆ ప్లేస్ చూస్తూ ఉండగానే పేలిపోతుంది. చివరికి ఈ మూవీ ఈయనే ఎండ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.